హాయ్ స్టూడెంట్స్. సింగరేణిలో అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది స్టూడెంట్స్ కూడా దాని మీద అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఆ ప్రాసెస్ మీద వీడియో చేయమని అన్నారు. సో దాని గురించి వీడియో చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నాది నేనే అప్లై చేసుకుంటాను. సో దీంట్లో వచ్చేసి మనకి యాక్చువల్గా 3 పోస్టులు ఉన్నాయి. మనకి 3 రకాల క్వాలిఫికేషన్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి బీటెక్ క్వాలిఫికేషన్ సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. అవి వచ్చేసి 42 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈ 42 పోస్టులు అంటే ఇప్పుడు సింగరేణి అని అంటే ఆ లోకల్ రీజన్ ఏదైతే ఉందో అది ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉన్నాయి, ఆ నోటిఫికేషన్లో చూస్తూ ఉంటాయి. సో వాటికి లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అండ్ కంప్లీట్ స్టేట్ వైడ్గా అంటే ఓపెన్ టు ఆల్ పోస్టులు అని అనుకుంటే 6 పోస్టులు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనీలో. అంటే 6 పోస్టులు వచ్చేసి అందరికీ అనమాట, లోకల్ రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఇక్కడ హైదరాబాద్లోనో లేదా మహబూబ్నగర్లో ఉండేటువంటి వ్యక్తి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ దట్ 6 నెంబర్ ఆఫ్ పోస్ట్స్. అదేవిధంగా డిప్లొమా క్వాలిఫికేషన్కి అసిస్టెంట్ ఫోర్మెన్ అనే పోస్ట్ ఉన్నది. దాంట్లో 24 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కంటే తక్కువనే ఉన్నాయి, బీటెక్ వాళ్ళ పోస్టుల కంటే డిప్లొమా పోస్టులు తక్కువనే ఉన్నాయి. దాంట్లో ఒకటే పోస్టు అన్రిజర్వ్డ్ పోస్ట్ ఉంది, అంటే ఓపెన్ టు ఆల్. తర్వాత ఐటీఐ విద్యార్థులకి ఎలక్ట్రీషియన్. నేను మాట్లాడేదంతా కూడా ఎలక్ట్రికల్ స్ట్రీమ్ గురించే. ఓకే, మేనేజ్మెంట్ ట్రైనింగ్ చెప్పింది కూడా ఎలక్ట్రికల్, ఫోర్మెన్ కూడా అసిస్టెంట్ ఫోర్మెన్ కూడా డిప్లొమా ఎలక్ట్రికల్ D3E, ఎలక్ట్రీషియన్ ఐటీ ఎలక్ట్రీషియను. ఇవి వచ్చేసి 98 పోస్టులు ఉన్నాయి, 4 ఓపెన్ ఫర్ ఆల్. ఓకే, 4 పోస్టులు ఓపెన్ ఫర్ ఆల్. సో మీరు ఏం చేయాలని అంటే ఫస్ట్ ఈ మన సింగరేణి వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో సింగరేణి వెబ్సైట్లోకి వెళ్ళాలంటే మీకు తెలిసిందే సింగరేణి వెబ్సైటు. ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎంట్రీ చేద్దాం. SCCL Mines.com. సో ఇది వచ్చి మన సింగరేణి వెబ్సైటు. ఈ సింగరేణి వెబ్సైట్లో ఇక్కడ కెరియర్స్ అనే ఆప్షన్ ఉన్నది. ఈ కెరియర్స్లోకి పోతే మనకి రిక్రూట్మెంట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాంట్లో అది రిక్రూట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది, చూసారా? నోటిఫికేషన్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్ 2/24/2024 క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్. ఇది క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ 15th May. కానీ 15th Mayకి స్టార్ట్ కాలేదు అనుకుంటా, అది రీసెంట్ టైమ్స్లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 29th June వరకు అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ రీడ్ అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషను, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేటువంటి మాన్యువల్, ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ క్లిక్ హియర్, టు రిజిస్టర్ క్లిక్ హియర్. సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాను. టు రిజిస్టర్ క్లిక్ హియర్ అన్నాడు కదా. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నాడు అని అంటే ఫస్ట్ పోస్ట్ నేము అడుగుతాడు, పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అదే వస్తుంది. క్యాండిడేట్ ఫుల్ నేమ్ వస్తుంది. ఓకే, మనం ఎంట్రీ చేసుకోవాలి మన పేరు, తర్వాత మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇది ఆప్షనల్, ఇది అవసరం లేదు. ఈమెయిల్ అడ్రస్ ఒకటి, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్. సో ఇవన్నీ పెడితే మనకి ఓటీపీ వస్తుందని అన్నాడు. తర్వాత డిక్లరేషన్ ఉంది, ఇక్కడ ఇది అగ్రి కొట్టేసి క్యాప్చా ఎంటర్ చేసేసి వెరిఫై కొట్టేస్తే ఐ థింక్ ఈ ప్రాసెస్ అయిపోతుంది అనుకుంటా. వీ విల్ డూ దిస్ థింగ్. ఓకే, పోస్ట్ కోడ్ వచ్చేసి ఇప్పుడు నేను ఏ పోస్ట్గా ఏదైనా ఒకటే పోస్ట్ అప్లై చేస్తాను. ఇప్పుడు నేను దీంట్లో నాకు బీటెక్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో చేసుకోగానే పోస్ట్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఆ తర్వాత క్యాండిడేట్స్ ఆర్ అప్లికెంట్స్ ఫుల్ నేమ్. సో అన్నీ వేరే పోస్టులకు కూడా, ఫోర్మ్యాన్కి కూడా, ఎలక్ట్రీషియన్ కూడా ఇదే విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో నా ఫుల్ నేమ్ నేను ఎంట్రీ చేసుకుంటాను. సో నా ఫుల్ నేమ్ నక్కా నిఖిల్. తర్వాత నా మొబైల్ నెంబర్ అడుగుతున్నది. సో సేమ్ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకో అని అంటుంది. ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అని అన్నది. సో రెండు ఎంట్రీ చేయడం జరిగింది. ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని నేను క్లిక్ చేయడం జరిగింది. జనరేట్ ఓటీపీ కొట్టిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. క్యాప్చా అథెంటికేషన్ అంటున్నాడు. సో ఎంటర్ చేద్దాం. CH2MBAJ.
కైండ్లీ యూజ్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ యువర్ మొబైల్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని అంట. సో నా మొబైల్ ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీని చూసుకోమంటున్నాడు. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని అంటున్నాడు. అయిపోయిన తర్వాత ఐ అగ్రీ కొట్టేసి మళ్ళీ క్యాప్చా ఎంట్రీ చేయాలి. సో క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత కింద వెరిఫికేషన్ అడుగుతుంది, రీవెరిఫికేషను. సో మళ్ళీ అడుగుతుంది అనమాట, నీ పోస్ట్ నేము కరెక్టేనా కాదా, కరెక్ట్ అయితే టిక్ పెట్టాలి. నీ ఫుల్ నేమ్ కరెక్టా కాదా అయితే టిక్ పెట్టు. మొబైల్ నెంబర్ కరెక్టా కాదా, కరెక్ట్ అయితే టిక్ పెట్టేసేయాలి. ఈమెయిల్ అడ్రస్ కూడా కరెక్ట్ అయితే టిక్ పెట్టేసి సబ్మిట్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ ఏదో ప్రైవసీ నోటీస్ ఇచ్చాడు, అగ్రీ కొట్టాలి. ఇన్ఫర్మేషన్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి మాడిఫైడ్ అని అంటున్నాడు. ఓకే కొట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని నేను కాపీ చేసి పెట్టుకుంటాను, ఎక్కడైనా రాసి పెట్టుకుంటాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ పైన గో టు అప్లికేషన్ ఉంది. గో టు అప్లికేషన్లోకి పోదాం. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్అప్ చేసుకుంటాం. జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడు. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఈ డొమిసైల్ ఆఫ్ తెలంగాణ అంటే మీరు తెలంగాణలో ఉండేవాళ్ళ. ఎస్. హ్యావ్ యూ కంప్లీటెడ్ 4 years ఆఫ్ స్టడీ ఫ్రమ్ 1st to 7th స్టాండర్డ్ ఇన్ ద గివెన్ 16 districts. సో యాక్చువల్గా ఇక్కడ లోకల్ అని చెప్పాను కదా, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు యాక్చువల్గా లోకల్ అనమాట సింగరేణికి. ఏమేమి అవి? కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, జన్గాం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్స్ అనమాట సింగరేణికి. సో రిజర్వేషన్ కేటగిరీ ఒకటి చూస్ చేసుకోమన్నాడు. అండ్ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఎంటర్ చేయమన్నాడు. ఆర్ యూ వర్కింగ్ ఎంప్లాయ్ ఆఫ్ ఎస్సీసీఎల్? నేను కాదు కాబట్టి నో. వర్కింగ్ ఎంప్లాయీస్కి ఫీజు తక్కువ ఉంటుంది అనమాట. నార్మల్గా అందరికీ అయితే 1000 రూపాయలు, వర్కింగ్ ఎంప్లాయీస్కి ఐ థింక్ 100 రూపాయలు ఏదో ఉన్నట్టుంది. తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతున్నాడు, మదర్ నేమ్ అడుగుతున్నాడు, మ్యారిటల్ స్టేటస్ అడుగుతున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రిఫర్డ్ టెస్ట్ సిటీ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఇచ్చారు, హైదరాబాదు, కరీంనగర్, సంథింగ్ లైక్ దట్. ఓకే తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత నెక్స్ట్ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతున్నాడు. అడ్రస్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాము. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఇందులో 10th క్లాసు, 12th క్లాసు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని అంటున్నాడు. సో 10th క్లాస్ ఇంపార్టెంట్, 12th క్లాస్ ఆప్షనల్, మళ్ళీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో డిప్లొమా ప్లస్ బీటెక్ ఉన్న క్యాండిడేట్స్కి ఇప్పుడు ఈ 12th క్లాస్ దగ్గర ఫిల్అప్ చేయాలంటే అవసరం లేదు యాక్చువల్గా. ఇక్కడ ఏమీ వీడు కంపల్సరీ అన్నట్టుగా ఇవ్వలేదు కాబట్టి నేను డిప్లొమా ప్లస్ బీటెక్ చేసిన కాబట్టి నేను అవేమి ఎంటర్ చేయకుండా ముందుకు పోతా. సో 10th క్లాస్ దగ్గర నేమ్ ఆఫ్ ద బోర్డ్ అడుగుతాడు. దాన్ని ఏం రాయాలంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్డ్ ఫోటో అని అంటున్నాడు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 50 KB to 100 KB మధ్యలో ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా 50 to 100 KB మధ్యలో. సో ముందే మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో కానీ లేదా అండ్ మీ సిగ్నేచర్ని కూడా 50 to 100 KB మధ్యలో సెట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆ విధంగా ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను నేను. సో అవి నేను ఇందులోకి డ్రాప్ చేసేస్తాను డైరెక్ట్గా. సో ఫోటోగ్రాఫర్ అడుగుతున్నాడు. సో నా ఫోటోగ్రాఫ్ ఒకటి డైరెక్ట్ డ్రాప్ చేసేమని అన్నాడు. డ్రాప్ చేసేసిన, అయిపోయింది కథం. నెక్స్ట్ సిగ్నేచర్ అడుగుతున్నాడు. సిగ్నేచర్ని కూడా అదే విధంగా నేను 100 KB లోపల వచ్చేటట్టుగా సెట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సైన్ కూడా అయిపోయింది. సో పర్ఫెక్ట్. తర్వాత క్యాండిడేట్ నేమ్, అప్లికేబుల్ ఫీజ్ 1000 రూపీస్ ఇచ్చాడు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్. తర్వాత డిక్లరేషన్లో ఉన్నాయి అన్నీ కూడా ఎస్ కొట్టుకోవాలి. తర్వాత ఫైనల్గా క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చా ఇచ్చేస్తే 613
తర్వాత ప్రివ్యూ కొట్టేసి అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదా సబ్మిట్ కొట్టేస్తే ప్లీజ్ వ్యూ ఫోటోగ్రాఫ్ బిఫోర్ సబ్మిట్ అంట. సో అప్లోడ్ చేసిన ఫోటోని చూసుకొని అంటున్నాడు. సబ్మిట్, ఐ అగ్రీ. కడితే డైరెక్ట్ ఎస్బీఐ పేమెంట్ గేట్వేలోకి పోయింది. ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి, అన్నిటికీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి. యూపీఐకి 0 ఛార్జెస్ ఉన్నాయి. సో మనం యూపీఐ పెట్టుకుంటాము, పెట్టుకొని వీపీఐ క్యూఆర్ కోడ్ ఏది ఉంటే అది చేసుకొని దాంతో పేమెంట్ చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది సేవ్ అయిపోతుంది. నేనేమి ఇప్పుడు పేమెంట్ చేయను, ఎందుకంటే నేను అప్లై చేసి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. కాకపోతే ఇక్కడ వరకు తీసుకొచ్చి నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తే నేను దానికి అడ్రస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.